హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇక చలికాలం అయితే వచ్చేసింది, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వస్తుంది. అయితే సీజనల్ ఫ్రూట్స్ అయితే సీతాఫలాలు అయితే వచ్చేస్తున్నాయి కదా మార్కెట్లోకి. లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయిపోయినా, సీతాఫలం రబ్డీ చేసుకొని తిందామంటే కుదరలేదు. ఇక ఈసారి ఎట్లయినా సరే సీతాఫల రబ్డీ ప్రిపేర్ చేసి తిందామని డిసైడ్ అయిపోయినా. సీతాఫల ఫ్రూట్స్ని అయితే తీసుకొని దాంట్లో ఉన్న గింజల్ని అయితే తీసేసానండి. గింజల్ని ఈజీగా తీసేయచ్చు, చేతితోడైనా తీసేయచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా విస్కర్ లాంటిది అలా ఉంటే వాటితోడైనా మనం సపరేట్ చేసుకోవచ్చు. నాకైతే చేతితోటే ఈజీగా అనిపించింది, అందుకే చేతితోటే తీసేసి గింజల్ని సపరేట్ చేసేసి ఆ పల్పు మొత్తము ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న కట్ చేసుకుని దాంట్లో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇదే బౌల్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 లీటర్ తీసుకున్నానండి. వాటిని చాలా మరిగించాలి. ఈ మిల్క్ అనేది సగానికి తగ్గిపోవాలి, కలుపుతూనే ఉండాలండి, లేదంటే పాలు అనేటివి అడుగంటిపోతాయి. ఆ తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు అండ్ నేను షుగర్ పౌడర్ లాగా యాడ్ చేశానండి. దీంట్లోనే కలిపేశాను. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేశాను. ఎందుకంటే సీతాఫల్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది కదండి. నేను చేసే ఈ క్వాంటిటీకి స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు కావాలనుకుంటే ఇంకా స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత పాలు సగానికి తగ్గిన తర్వాత ఈ పాలలో కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి పక్కన దించేసి పెట్టుకోవాలండి. కంప్లీట్గా చల్లారిపోవాలి. మనం చేతితో పట్టుకుంటే చేతిలో బౌల్ చల్లగా అయిపోవాలి. అంత చల్లగా అయిన తర్వాత మనము గింజలు తీసి సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సీతాఫల పల్పుని ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసి టేస్ట్ చేయడమే. ఆహా అనాల్సిందే. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.